ఆర్డర్ చెప్పండి. సార్ మిమ్మల్ని ఏం తెమ్మంటారు? ఓ కాఫీ తీసుకురా. అలాగే సార్. స్వప్న, ఏం తీసుకుంటావు? మీ ఇష్టం. అంటే నా ఇష్టమే నీ ఇష్టం, నీ ఇష్టమే నా ఇష్టం. మనిద్దరి రుచులు అభిరుచులు ఒకటే కాబట్టి తీయ తీయగా ఐస్ క్రీమ్ తిందాం. హే రామ్, ఏంటి చూడనట్టే వెళ్ళిపోతున్నావు? అది నేను నిజంగానే చూడలేదు. ఓకే ఓకే, కూర్చో. వద్దు కళ్యాణ్, యూ క్యారీ ఆన్. ఏంటి స్వప్న ఏమని అనుకుంటుందనా? తను ఎప్పటికీ అలా అనుకోదు. ఎందుకో తెలుసా? మా ఇద్దరి ఇష్టాలు సేమ్ టు సేమ్ కాబట్టి. కూర్చో మ్యాన్, కూర్చో కూర్చో. బెరర్, చెప్పండి సార్. స్వప్న చెప్పు, ఏ ఫ్లేవర్ కావాలి? వెనిలా, స్ట్రాబెరీ, బటర్ స్కాచ్, టూటీ ఫ్రూటీ, చాయిస్ ఇస్ యువర్స్. మీ ఇష్టం. మళ్ళీ నా ఇష్టమేనా? ఓ ఓకే ఓకే, అయితే మన ఇద్దరికి బటర్ స్కాచ్ తెప్పిస్తాను. రామ్, మరి నీకు? వెనీలా. వెనీలా, ఓకే. బెరర్, 2 బటర్ స్కాచ్, 1 వెనీలా. ఓకే సార్. ఇంకేంటి రామ్, ఇప్పుడు చెప్పు. ఛా, ఒకరిదొకరికి మార్చి పారేసాడే. ఇంకా నయం ఎంగిలి కాలేదు. కమా తీసుకో. స్వప్న, టేస్ట్ ఎలా ఉంది? కూల్గా తీయగా ఉంది కదా? రామ్, ఒకే ఐస్ క్రీమ్, రకరకాల ఫ్లేవర్స్, ఒకే నచ్చిన మనిషి, రకరకాల ఫీలింగ్స్. ఈ ఫ్లేవర్స్ని, ఆ ఫీలింగ్స్ని 50-50 షేర్ చేసుకుంటేనే మ్యారేజ్ లైఫ్ తీయగా ఉండేది. am I right? రామ్, ఎక్కడో చదివాను, పెళ్ళాం అనే మాటలో ఉన్న మాధుర్యం, క్లోజ్నెస్ ఇంకే మాటలోనూ వినిపించదు. వైఫ్ అను, బీవీ అను, భార్య అను, అర్ధాంగి అను, ఆఖరికి ధర్మపత్ని అను, పెళ్ళాం అనే మాట ఇక్కడ టచ్ చేసినట్టు ఇంకే మాట అంత క్లోజ్గా టచ్ చేయదు. ఏం స్వప్న, అంతేనా? చూసావరా నా స్వప్న ఎలా సిగ్గుపడుతుందో? ఓకే ఓకే, లైఫ్ని, ఐస్ క్రీమ్ని కరిగిపోకముందే ఎంజాయ్ చేయాలి. అరే అటు చూడండి,
ఉమ్, అరే వెళ్ళిపోయింది. ఒక చిన్న పాప ఎంత క్యూట్గా ఉందో. చబ్బీ చిక్స్, డింపుల్ చిన్, రోజీ లిప్స్, టీత్ విత్ కర్లీ హెయిర్, వెరీ ఫెయిర్, లవ్లీ టు. వా, అందరూ మగపిల్లాడే కావాలనుకుంటారు కానీ నాకు మాత్రం ఆడపిల్లే కావాలి. రామ్, మీ లల్లి లాంటి క్యూట్ బేబీని నెక్స్ట్ ఇయర్ కల్లా. ప్లీజ్. ఓకే ఓకే, ఇక మాట్లాడు. అటాక్. వావ్, అదిరింది. మీ ఇష్టం. మళ్ళీ నా ఇష్టమేనా? రామ్, ఇంతసేపు ఏంటి? చూడు, నీ ఐస్ క్రీమ్ కాస్త కరిగిపోయింది. కరిగిపోయింది. పోనీ ఇంకోటి తెప్పించునా? వద్దు, నాకింతే ప్రాప్తం. గాన్ ఈజ్ గాన్. పాపం, రామ్కి తన భార్య గుర్తొచ్చినట్టుంది. వెళ్దామా? ఉమ్, రామ్, రామ్, పద. పిల్ల కత్తిలా ఉంది కదరా? లేదురా, కసెక్కించేలా ఉంది. ఇంకా పెళ్ళైనట్టు లేదురా. పెళ్ళి కాకపోతేనే బాయ్ ఫ్రెండ్తో వస్తుంది కదా, అన్నీ తెలిసే ఉంటాయి. రేయ్, ఏం కూసారా? ఏయ్, దాన్నంటే నీకేంట్రా? అదేమన్నా నీ డార్లింగా, నీ పెళ్ళమా? రేయ్, యు రాస్కల్. ఎందుకు కొట్టినావ్? దాన్నంటే నీకేంట్రా కోపం? అమ్మా, అబ్బా!
రామ్, ఆగు, ఆగు. ఏమైంది? ఈ రాస్కెల్స్ స్వప్న గురించి కామెంట్ చేస్తున్నారు. ఓకే ఓకే, అర్థమైంది. ఏయ్, తిన్న చాలా, ఇంక వెళ్ళండి. వీడి డార్లింగ్ కామెంట్ చేస్తే వాడికేంట్రా? 2-in-1 కేసేమోరా, ఇద్దరు కలిసి ఒకదానే మెయింటైన్ ఏయ్, చేస్తున్నారేమో. ఏం కూసారా మిమ్మల్ని? వాళ్ళు- రామ్, వదులు వదిలే, వదులు రామ్, వదలరా. అబ్బా, వదలరా. వదిలే. వదిలేయ్. ఏయ్, వెళ్ళండి వెళ్ళండి. ఏయ్, వెళ్ళండి వెళ్ళండి. చంపేస్తారు ఏయ్, రామ్. రాస్కెల్. ఏంటి ఆవేశం? ఆ? ఆ రాస్కెల్స్ ని కూల్. సిటీలో ఇలాంటివన్నీ మామూలే కదా. మామూలా వాళ్ళని రామ్, కామెంట్ చేసిన వాడిని అలా కొడుతూ పోతే లైఫ్ మొత్తం కొట్లాటకే సరిపోతుంది. రా, రమ్మంటుంటే. కమన్ స్వప్న, నువ్వు వెనక్కి కూర్చో. కమన్ కమాన్ ఐసే, కూర్చో. భార్య రూపవతి శత్రువు అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది. అందమైన ఆడపిల్ల పక్కన ఉండడం మగాడికి ప్రివిలేజ్ మాత్రమే కాదు, అప్పుడప్పుడు డేంజర్ కూడా. తల్లిదండ్రులు, భార్యాభర్తలు, సీతారాములు, పార్వతీ పరమేశ్వర్లు, లక్ష్మీనారాయణులు. నానమ్మా, ఇలా ప్రతి మాటలోనూ ఆడవాళ్ళ పేరే ముందుగా ఎందుకుంటుంది? ఎందుకంటే ఈ సృష్టిలో అందరికంటే పూజనీయమైన స్థానం తల్లిదే. తల్లి అంటే ఎవరు? ఆడది. ఆడది లేకుంటే ఈ లోకమే లేదు. అందుకే పెద్దవాళ్ళు మాతృదేవో భవ అన్నారు. అంటే ఏంటి అర్థం నాన్నమ్మా? అంటే తల్లి దేవత లాంటిది అని అర్థం. ఈ ప్రపంచంలో అందరి తప్పుల్ని క్షమించగలిగిన గొప్ప దేవత తల్లే. అమ్మా, ఎందుకమ్మా చిన్నపిల్లకి అబద్ధాలు చెప్తావు? పెద్దాడా, ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఏంటమ్మా, ఈ ప్రపంచంలో అందరి తప్పుల్ని క్షమించగలిగే గొప్ప దేవత తల్లా? కాదమ్మా, కానే కాదు. అందరు తల్లులు భూదేవంత ఓర్పు సహనం ఉన్నవాళ్ళు కాదు. క్షమాగుణం అందరి ఆడవాళ్లలోనూ ఉండదు. అర్చన లాంటి వాళ్లలో అస్సలుండదు, ఉండనే ఉండదు. పెద్దాడా, చెప్పమ్మా, అర్చనలో నిజంగా క్షమాగుణం ఉంటే చిన్నాళ్ళయింది, ఎందుకు రాలేదు? నా కోసం కాకపోయినా చిన్న పిల్ల లల్లీ కోసమైనా తిరిగి రాలేదంటే ఏంటి అర్థం? తనకి మనం ఎవ్వరూ అక్కర్లేదన్నట్టేగా, మనందరినీ పూర్తిగా మర్చిపోయిందన్నట్టేగా. క్షమించడానికి బదులు ద్వేషాన్ని పెంచుకొని ఈ పాటికే తన దారి తను చూసుకుని ఉంటుందనేగా. మనం ఏమైపోయినా పర్వాలేదు, తను మాత్రం బాగుంటే చాలు అనే స్వార్థంతో. ఆపరా. అర్చన నిజంగా దేవతరా? అలాంటి దేవత గురించి అన్యాయంగా మాట్లాడితే పాపం చుట్టుకుంటుంది. పాపం అమ్మా, పాప పుణ్యాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ అర్చన తనకు అలాంటి ఫీలింగ్సే లేవు కాబట్టి తన దారి తను చూసుకుంది. ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళ గురించి పూర్తిగా మర్చిపోయింది. కావాలనే మనందరికీ దూరంగా ఎక్కడో సంతోషంగా బతుకుతోంది. ఒరే, నీతో ఉన్ననాళ్ళు అర్చనని నువ్వు అపార్థం చేసుకున్నావు. ఇంకా ఎందుకురా అన్యాయంగా తన మీద నువ్వు అభాండాలు వేస్తావు? అపార్థం చేసుకోవడం కాదమ్మా, నిజం. ఏమిట్రా నిజం? అక్కడికి నువ్వేదో చూసొచ్చినట్టు మాట్లాడుతున్నావే.
చూసినట్టు కాదమ్మా, నా కళ్ళారా చూశాను. మరో మగాడి పక్కన పెళ్లి కూతురిగా నిశ్చితార్థం కూడా జరిగింది. డాడీ బాధపడుకు డాడీ. అమ్మ మనల్ని ఎప్పటికీ మర్చిపోదు, తప్పకుండా తిరిగి వస్తుంది. మనందరి కోసం గ్యారంటీకి వస్తుంది డాడీ. లల్లి, రాదమ్మా, మీ అమ్మ రాదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాదు. మీ అమ్మ ఇక మనది కాదు, కానే కాదు. సో నిశ్చితార్థం కూడా హ్యాపీగా జరిగిపోయింది కాబట్టి ఈ ఇంటికి నువ్వే మహారాణివి. ఏంటి అలా చూస్తున్నావు? ఆ తోట, ఈ బిల్డింగ్ ఇప్పుడు అన్నీ నీవే. రేపు మీ పెళ్ళయ్యాక కళ్యాణ్ ప్రేమగా నీతో, స్వప్న అలా తోటలో వేరేద్దామా అని అడుగుతాడు. అప్పుడు నువ్వేమో నీ స్టాక్ డైలాగ్ ఉండనే ఉంది కదా, మీ ఇష్టమే నా ఇష్టం అని అంటావు. ఇద్దరూ కలిసి హ్యాపీగా డ్యూయెట్ పాడుకుంటారు. సౌందర్య, ఏంటి అలా చిరాకు పడతావు? అన్నట్టు అడగడం మర్చిపోయాను, ఆ రోజు మీ నిశ్చితార్థం ఫంక్షన్లో కూడా నువ్వు కళ్యాణ్ ఎదురుగా ఎవరినో చూసి ఇలాగే చిరాకు పడ్డావు కదూ? వాడు బట్టల షాప్లో నీ చేయి పట్టుకుంటే నువ్వు చెంప చెళ్ళు మనిపించావే, వాడే కదూ? అలాంటి రాస్కెల్ కళ్యాణ్ గారికి ఎలా తెలుసు? తను కళ్యాణ్ గారికి ఫ్రెండ్ అట. కళ్యాణ్ గారికి అలాంటి ఫ్రెండా? ఛా, వాడి గురించి తెలిసే ఫ్రెండ్షిప్ చేశారా? ఏమో, వాడి పేరేంటి? రామ్ ప్రసాద్ అట. రామ్ ప్రసాదా? ఈ పేరునెక్కడో విన్నట్టుందే. ఏమో, నేనైతే వినలేదు. స్వప్న, నాకు చిన్న అనుమానం. కొంపతీసివాడు నువ్వు చెంపదెబ్బ కొట్టావనే కోపంతో కావాలనే కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ చేసి నీ మీద పగ సాధించాలి అని అనుకోవడం లేదు కదా? సౌందర్య, కంగారు పడకు, అలా జరుగుండొచ్చు కదా అని అంటున్నాను. ఎనీవేస్, ఇక మీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిశ్చితార్థం రోజు కళ్యాణ్ గారి పక్కన కూర్చున్న నీ వైపే ఆ దొంగ రాస్కెల్ అదో రకంగా చూడటాన్ని నేను గమనించాను. ఆ కళ్ళల్లో నీ మీద కోపం, ద్వేషం, పగ నాకు కనిపించాయి. స్వప్న, యు మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అయినా అలాంటి క్యారెక్టర్ లేని వాడితో కళ్యాణ్ గారు ఫ్రెండ్షిప్ చేయడం ఏంటి? ఎలాగైనా వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ని కట్ చేసి పారే. నేనా? కాక నేనా? స్వప్న, ప్రాబ్లం నీది, సాల్వ్ చేసుకోవాల్సింది కూడా నువ్వే. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దెబ్బతిన్న మగాడు ఆడదాని మీద పగ తీర్చుకోవడానికి రకరకాల మార్గాల్ని అన్వేషిస్తాడు. వాడు కావాలనే కళ్యాణ్ గారితో పరిచయాన్ని పెంచుకొని క్లోజ్ అయిపోయాడు. అంటే నీ పక్కనే ఉంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అంటే అంటే వాడు ఏం చేస్తాడంటావు? ఏమైనా చేయొచ్చు. కళ్యాణ్ గారి ఫ్రెండ్ కాబట్టి సరాసరి మీ ఇంటికే రావచ్చు. ఒంటరిగా ఉన్న నీ మీద అఘాయిత్యం చేయొచ్చు. అంటే వాడు ఏం చేస్తాడంటావు? ఏమైనా చేయొచ్చు. కళ్యాణ్ గారి ఫ్రెండ్ కాబట్టి సరాసరి మీ ఇంటికే రావచ్చు. ఒంటరిగా ఉన్న నీ మీద అఘాయిత్యం చేయొచ్చు. అది సాధ్యం కాకపోతే కళ్యాణ్ గారికి నీ గురించి బ్యాడ్గా చెప్పొచ్చు. ఆఖరికి మీ పెళ్లి జరగకుండా అడ్డుపడొచ్చు. అందుకే చెప్పేది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. శత్రువు అటాక్ చేయకముందే
తెలివిగా నువ్వే అటాక్ చెయ్యాలి. అమ్మో, నా వల్ల కాదు. ఇన్ని చేస్తున్న దానివి వాణ్ణి నువ్వే ఏదైనా చెయ్యి. ఆ, చెయ్యొచ్చనుకో, కానీ నీ పక్కన నాలాంటి తెలివైన అమ్మాయి ఉందని ఆ రాస్కల్ గాని పసిగట్టాడనుకో, ముందుగానే జాగ్రత్త పడతాడు. అప్పుడు వాణ్ణి కళ్యాణ్ గారికి దూరం చేయడం ఇంకా కష్టమైపోతుంది. మరిప్పుడు ఎలా? ఆలోచించు స్వప్న, ఇది కూడా నేనే చెప్పాలా? ప్లీజ్ సౌందర్య, చెప్పవు. ఓకే, అయితే ఓ పని చెయ్యి. మంచి మూడ్లో ఉండగా కళ్యాణ్ గారితో చెప్పేసేయ్. ఏమని? ఆ రామ్ ప్రసాద్ అంటే నీకిష్టం లేదని, అతనితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చెయ్యొద్దని. నేను చెప్తే వింటారంటావా? చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన స్టైల్లో చెప్తే మగాడు ఈ మాటేంటి, ఏ మాటైనా వింటాడు. అలాగే